అందరికీ నమస్కారం. మీకే అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నాగరాజు తమ్ముడిని బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చిన చిన్న శ్రీశైలం యాదవ్ అన్నకి, వేదిక ముందున్న మీ అందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, డిజిటల్ మీడియా మిత్రులకి, స్నేహితులకి, తమ్ముని ఆత్మీయులకి, ఆప్తులకి అందరికీ నాగరాజు తమ్ముని తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేను యాక్చువల్గా ఇది అయిపోయేంత వరదాకా ఉండాలి, కానీ నాకు కోల్డ్ ప్రాబ్లం ఉన్నది. నేను ఉండడానికి ముందే అగ్రిమెంట్ చేసి వచ్చిన కాబట్టి నేను ముందు మాట్లాడుతున్నా. ఎవరు వేదిక మీద ఉన్న వాళ్ళు ఏమనుకోవద్దు, నా చివరికి వచ్చి ముందు మాట్లాడండి అని. నాగరాజు తమ్ముడు నాకు 20 ఏళ్ల క్రితం పరిచయం. నాగరాజు తమ్ముని గురించి చాలామందికి తెలియదు. నాగరాజు అనే అనిత పాట నాగరాజు అనే పేరు వల్ల G24 అని ఒక ఛానల్ నిలబడ్డా తెలుసా మీకు? త్రినాథ్ పంపన అనే ఒక తమ్ముడు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటాడు, ప్రైవేట్ పాటలతోని కూడా డైలర్ టోన్స్ పెట్టవచ్చు, సంపాదించవచ్చు అని మొట్టమొదటిసారి బిజినెస్ ప్రపంచానికి చాటి చెప్పిండు, డైలర్ టోన్ ప్రపంచానికి. నాగరాజు రెండో రికార్డ్ అది. మూడో రికార్డ్ ఏంటంటే, ఒక పాటను బేస్ చేసుకొని ఒక సినిమా ఎప్పుడు రాలేదు. నాగరాజు జీవిత కథను బేస్ చేసుకొని, ఆయన ఎక్కడో కనబడకుండా కూర్చొని రాసిన పాటను బేస్ చేసుకొని, ఎక్కడో పుట్టిన చరణ్ రాజు తమిళనాడులో పుట్టిన ఆయన, కర్ణాటకలో పుట్టిన ఆయన, తమిళనాడులో పెరిగిన ఆయన ఇక్కడికి వచ్చి G24లో అప్పుడు ఎంప్లాయీ ఉండే గిరి అన్న ఫోన్ చేసి చరణ్ రాజు గారితో మాట్లాడితే వచ్చి ఆయన నాగరాజు తమ్ముని పట్టుకొని సినిమా చేసిండు. అంతడుపులో మన అనిత పాట నాగరాజు అనే పేరుని ఎవ్వరూ నిర్మాణం చేయలేదు. ఈవెన్ నేను కూడా, వాడు ఏదో ప్రేమతో నా గురించి చెప్తాడు కానీ నేను కూడా నాగరాజు తమ్మునికి ఏం చేయలేదు. నాగరాజు తమ్ముడు నాగరాజు నిర్మాణాన్ని నాగరాజే చేసుకున్నాడు. ఎట్లా చేసుకున్నాడు చెప్తాను నేను మీకు. మాకున్న ఇమేజ్ సోషల్ ఇమేజ్. మేము రాస్తే ఉరుకు, తుపాకి పట్టు, నరుకు, సంపు, కొరుకు, సింపు అంటే చూస్తారు కానీ మేము కనుక ఒక అమ్మాయి గురించి భగ్న హృదయంతో మేము రాస్తే అప్పుడు చూసి అంత సీన్ లేదు మాకు. పట్టి తనతో తెలంగాణ ఉద్యమం నడుస్తుంది, నక్సలిజం వైపు నుంచి వచ్చిన వాళ్ళం, మమ్మల్ని కొడతారు. అప్పుడు నాగరాజు మా ఇంటికి పాట పట్టుకొని వచ్చినప్పుడు చెప్పిన, ఈ పాట వల్ల నీకు వస్తే ప్రపంచ ప్రఖ్యాతి వస్తుందిరా, లేకపోతే ఇప్పుడు నువ్వు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 తీస్తాను కానీ తీసిండు కానీ అప్పుడే నేను పాటలు విడదీస్తారు తమ్ముడు అని చెప్పిన. కానీ వాళ్ళు పాటలు ఎవరు విడదీయలే కానీ తమ్ముడు పార్ట్ 3 దాకా వచ్చిండు. పార్ట్ 10 కాదు 100 దాకా పోవాలని మొన్ననే చెప్పిన. ఎందుకు చెప్పిన అంటే ఈయనకు ఇన్ డౌట్ ఉన్నది, నేను ఎదుగుతానా, ఈ పాట ఎవరైనా రాస్తే వింటారా అంటే ఎవరైనా వింటారు. హ్యారీ పాటర్ సినిమా స్టార్ట్ అయినప్పుడు తెలుసా ఇన్ని పాటలు వస్తుందని ఎవరికైనా? బాహుబలి స్టార్ట్ చేసినప్పుడు రాజమౌళి గారు కూడా అనుకున్నారు రెండో పాట తీద్దాం, తీసిరు కదా. నీ పాట కూడా వింటారు తమ్ముడు, తీయాలని చెప్తాను. ఇప్పుడు కూడా నీకు అదే విజ్ఞప్తి చేస్తున్నా తమ్ముడు, తప్పకుండా రాయాలి దాన్ని.